హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇవాళ అయితే నేను మంచి ఇంకొక వీడియో తోటి వచ్చేసానండి. హోమ్ మేడ్ రసం పౌడర్ తోటి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు, కందిపప్పు, మిరపకాయలు, మిరియాలు అండి. వచ్చేసి ఈ ధనియాలు మనం చాలా విధాలుగా యూజ్ చేస్తాం కదా, పికిల్స్కి కూడా యూజ్ చేస్తాం కదా అండి. ధనియాల పొడి చేస్తాము. అసలు ధనియాల పొడి లేనిదే మనకి వంటలు దేనికి యూజు అవనే అవ్వదు. అసలు ధనియాల పొడి ఉండాల్సిందే కదా అండి మనకి వంటల్లో వచ్చేసి ప్రతిదానికి. మొన్న ధనియాల పొడి అది చేసి బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వచ్చేసి రసం పౌడర్ చేద్దాము, హోమ్ మేడ్ రసం పౌడరు. దాంతో నేను మీకు రసం కూడా పెట్టి చూపిస్తాను అండి ఈ వీడియోలో. చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే అందరూ అసలు ఇంట్లో చేసుకునే పరిస్థితులు లేవు కదా అండి. అందరూ డిమార్ట్లో అన్ని రకాల పౌడర్లు దొరుకుతున్నాయి. అందరూ చేసుకుంటారు, అవి తీసుకొచ్చి పెట్టేసుకుంటారు. ఆ టేస్ట్ కంటే కూడా మనం అప్పటికప్పుడు రసం పౌడర్, హోమ్ మేడ్ రసం పౌడర్ చేసుకుంటే 6 months మనకి నిలువ ఉంటుంది. ఫ్రెష్ పౌడర్ కాబట్టి టేస్ట్ కూడా హెల్తీ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆ రెసిపీ మీకు నేను ఇప్పుడు చూపించుకోతున్నా. దానికోసం ముందుగా ధనియాలు అనేవి వేయించేసుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్ల 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేశాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. నేను పెట్టిన వీడియోస్ చూసి మంచి కామెంట్స్ పెడుతున్నారు, మంచి సజెషన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. నా ఫ్యామిలీ, ఈ వైటీ ఫ్యామిలీ ఉండాలి నాకు తోడుగానే అనుకుంటున్నాను. ధనియాలు బాగా వేగిపోయినాయి అండి. ఇవ్వండి, ధనియాలు కూడా మంచిగా వేగిపోయినాయండి. ధనియాలు వేగితే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనము 1 కప్పు కందిపప్పు, కొంచెం మిరపకాయలు, మిరియాలు కూడా వేయించి మిక్సీ పట్టేసుకుంటే హోమ్ మేడ్ రసం పౌడరు రెడీ అయిపోతుంది. ఇవ్వండి, వచ్చేసి కందిపప్పు కూడా వేయించేసుకుంటున్నాను. సాంబార్ పొడి కూడా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ పౌడర్ కావాలంటే కూడా నాకు కింద కమెంట్ చేయండి. ఎవరైనా కమెంట్ చేస్తే ఆ వీడియో కూడా చేసి పెట్టేస్తాను. ఆల్మోస్ట్ నేనైతే ఇంట్లోనే చేసుకుంటా అండి. ఏవైనా రసం పౌడరు, ధనియాల పొడి, సాంబార్ పొడి, అట్లానే చాయ్ మసాలా అని ఇప్పుడు వచ్చేది కూడా మనకి రైనీ సీజన్ కాబట్టి శొంఠి అను లవంగాలు, మిరియాలు ఇలా చేసి పౌడర్ చేస్తారు. అది కూడా వీడియో నేను షేర్ చేస్తాను. ఆ మసాలా పౌడర్ అవన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటా అండి. నాకు ఒక్కొక్కటి 6 months, మినిమం 3 months పైనే వస్తాయండి ఏవైనా పౌడర్లు. ధనియాల పొడి కానీ అంటే మనం వాడేదాన్ని బట్టి. ఇప్పుడు నేను మసాలా చపాతీ చేశాను అనుకోండి, డైలీ వేస్తే 1 month వస్తుంది. ఎప్పుడో ఒకసారి చేస్తే అట్లా 3 months వస్తుంది. చాయ్ మసాలా మాత్రం నాకు రోజు వేస్తాను, అయినా కానివ్వండి వస్తుంది. అంటే 1 అర స్పూన్ వేసుకుంటాం అంటే మనం చాయ్ మసాలా పౌడర్ చాయ్లో వచ్చేసి. ఇదిగోండి, వచ్చేసి కందిపప్పు కూడా వేయించి మీరు తినేదాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవాలండి. మిరియాలు అది కొంతమంది ఘాటు ఎక్కువ తింటారు, కొంతమంది ఘాటు తక్కువ తింటారు కదా, అందుకని చెప్తున్నా. నేనైతే ఇందులో ఉప్పు వేయనండి, ఎందుకంటే మన రసంలో ఉప్పు వేసుకుంటాం కదా, మళ్ళీ అక్కడ వేసుకొని ఇందులో వేసుకుంటే ఉప్పు ఎక్కువ అయిపోతుందని నేను రసం పౌడర్లో వేయను. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఉప్పు వేయకపోతే పురుగు పడుతుందేమో అంటే, ఎందుకు పడుతుంది చెప్పండి? మనం అన్నీ వేయించుకుంటాం కదా, ధనియాలు వేయించుకుంటాం, కందిపప్పు వేయించుకుంటాం, మిరపకాయలు వేయించుకుంటాం. ఇంకా మనకి పురుగు పట్టే అవకాశం కూడా ఏమీ ఉండదు మనకి రసం పౌడర్కి. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. పురుగు పట్టలేదు ఇప్పటి వరకు అయితే, అందుకని చెప్తున్నాను. కాకపోతే బాగా వేయించుకుంటేనే పట్టదు పురుగు. లేదు మనం లైట్ వెయిట్ కట్టి ఇటు వేయించుకుంటే మాత్రం పురుగు పడుతుంది. ఇదిగోండి, అన్నీ ఇందులో వేసేసుకున్నాను. మిరపకాయలు కూడా వేయించేసుకోవాలి మనము. ఇదిగోండి, వచ్చేసి మిరియాలు చూసి వేసుకోవాలండి, ఘాటు మీరు తినేదాన్ని బట్టి. ఇదిగోండి, వచ్చేసి మిరియాలు కూడా ఇవేమీ వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇందులోనే వేసేస్తున్నాను. ఎండుమిరపకాయలు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మనకి హోమ్ మేడ్ రసం పౌడరు, హెల్తీ, టేస్టీ అండ్ రసం పౌడర్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, వచ్చేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, మిక్సీ పట్టేసుకున్నాను. ఒక సబ్స్క్రైబర్ అడిగారండి టొమాటో రసం ఎలా పెడతారని. మనం రసం పెట్టి చూపించవచ్చు కానీ పౌడర్ కూడా చేసి దాంతో రసం పెట్టి చూపిస్తేనే బాగుంటుందని మీకు రసం పౌడర్ తోటి రసం పెట్టే వీడియో షూట్ చేస్తున్నాను. ఇదిగోండి, నేనైతే ఇందులో ఉప్పు అది వేయలేదు. ఇంకొంచెం తిప్పేసుకొని మనం బాక్స్లో పెట్టేసుకోవాలండి. మనం వచ్చేసి ఇప్పుడు మీకు నేను రసం కూడా పెట్టి చూపిస్తాను.
అట్లా కూడా పెట్టి చూపించచ్చు. కానండి ఈ పౌడర్ ఎలా చేస్తారని మళ్ళీ అదొక క్వశ్చన్ వేస్తారు కదా, అందుకని మొత్తము పౌడర్ నుంచి రసం ఎట్లా పెట్టాలంతా చూపించేస్తే మనకు కూడా ఇంకా వాళ్ళు కూడా చూసి చేస్తారు కదా అన్న ఇదితోటి ఇట్లా చేస్తున్నా. వచ్చేసి నేనైతే బౌల్ పెట్టుకొని ఆయిల్ అది వేసేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి మనము కొంచెం ఆవాలు, జీలకర్ర, నా ఓల్డ్ వీడియోస్లో ఉంటుందండి. వచ్చేసి జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలి. వచ్చేసి ఇంగు కూడా దంచి పెట్టేసుకున్నాను, చిన్న ముక్క అది ఇందులో వేసేస్తున్నా. ఇదిగోండి ఆల్రెడీ కొంచెం వేసేసాను. ఇదిగోండి వాటర్ కూడా పోసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు, పసుపు, బెల్లము, చింతపండు, రసం పౌడరు, టొమాటో వేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, మీ ఇష్టం ఏది ఉంటే అది వేసుకోవచ్చు. మీరు బెల్లం వాడము అంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. కొంతమంది అయితే అండి వచ్చేసి ధనియాల పొడి, మిరియాల పొడి వేసేస్తారు, వేసి రసం పెట్టేస్తారు. అట్లా వేస్తే మనకు ఆ టేస్ట్ కంటే కూడా అండి ఇట్లా వేసి రసం పౌడర్ చేసి పెట్టుకుంటే ఒకరోజు దీంతో వచ్చే టేస్ట్ వేరే ఉంటుంది, దాంతో వచ్చే టేస్ట్ వేరే ఉంటుంది. అదిగోండి వచ్చేసి ఉప్పు, ఇది మనం ఇడ్లీకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఇదిగోండి వచ్చేసి చింతపండు, టొమాటో వేస్తానని నేను చింతపండు కొంచెమే వేస్తున్నాను. రుచికి సరిపడా షుగర్, బెల్లం ఉంటే బెల్లం, షుగర్ ఉంటే షుగర్. ఇది కొంచెం మరిగిన తర్వాత మనము ఇందులో రసం పౌడరు, టొమాటో, కరివేపాకు వేసుకొని దింపేసుకుంటే హోమ్మేడ్ రసం పౌడర్తో టొమాటో రసం రెడీ అయిపోతుందండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్టీ కూడా ఉంటుంది. కరివేపాకు వేసేస్తున్నాను. ఇదిగోండి ఒక చిన్న పండిన టొమాటో ఒకటి శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు అండి, మిక్సీ బట్టి ఆ గ్రేవీ అయినా ఇందులో వేసుకోవచ్చు. కొంతమంది ముక్కలు ఇష్టపడతారు కదా తింటాం టొమాటో ముక్కలు రసంలో, అందుకని వేసి టొమాటో ముక్కలు కూడా వేసేసాను కదా. ఇదిగోండి ఒక స్పూను రసం పౌడర్ వేస్తున్నాను. ఇది ఇంకా మనం మనకి రసం పౌడర్తో హోమ్మేడ్ రసం రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇట్లా పౌడర్ అంతా ఇందులో వేసేసి మూత పెట్టేసుకున్నాను. పెప్పర్ వేరు దాంట్లో అండి, మిల్టన్ వాళ్ళది. వచ్చేసి ఏంటి మిల్టన్ అని చెప్తుంది, ప్రమోషన్ అనుకోవద్దండి, ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. వచ్చేసి ఇది ఓన్లీ బాక్స్కి వచ్చింది కదా అని చెప్పి ఇట్లా ఇవన్నీ ఇట్లా యూస్ చేసుకుంటూ ఉంటాను. వచ్చేది మనకి రైనీ సీజన్ కూడా కాబట్టి అండి మనకి రసం పౌడర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి. ఓన్లీ ఫర్ వెజ్జేనండి, వెజ్ వీడియోసే ఓన్లీ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో అనే డౌట్ కూడా రావచ్చేమో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వచ్చేసి.